ఎవరైతే తెలుగు మెయిన్స్ లో ఆప్షనల్ గా తీసుకుంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఆప్షనల్ ఇన్ఫినిటివ్ పేరుతో ఆన్లైన్ లో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ లైఫ్ టైం వెలిడిటీ కేవలం నెలకి 5,000 రూపాయలు 30,000 రూపీస్ టోటల్ గా ఫీ చెల్లిస్తే మీకు ఒక ఆప్షనల్ పేపర్ ఆన్లైన్ లో దొరుకుతుంది. పైగా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ పిఎస్ఐఆర్, పబ్బాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇందులో ఏ ఆప్షన్ అయినా మీరు తీసుకొని దీంట్లో ఖచ్చితంగా మీరు టార్గెట్ రీచ్ అవ్వాలి అనేటువంటి కోణంతో ఎల్టీఎక్స్ వారు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. తక్కువ ధర, ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉన్నటువంటి ఆప్షనల్స్ ఇవి. ఇందులో తెలుగు లిటరేచర్కి సంబంధించినటువంటి వివరణ, ఎనీ డౌట్స్ మీకు వచ్చినట్లయితే సంప్రదించండి ఈ ఫోన్ నెంబర్కి. అలాగే మీరు సైట్లో కూడా ఎల్టీఎక్స్ సంబంధించినటువంటి వివరాలని తెలుసుకోవచ్చు. ఈరోజు వచ్చిన టాపిక్ అంటే మీకు ఇదేదో కేవలం అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అనే మాత్రమే కాకుండా విషయాన్ని ఎలా మీకు ఎనాలిసిస్ చేస్తాము, దాంట్లోని ఏ రకంగా ప్రీవియస్ గా ఉన్నటువంటి పేపర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి వాటిని గురించి కూడా మీరు చూడొచ్చు. అలా ప్రతి విషయాన్ని మీకు సాధ్యమైనంత వేగంగా సమర్థవంతంగా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఎల్టీఎక్స్. ఇందులో చిన్న అంశాన్ని మాత్రం మీకు చెప్తూ ఒక శాంపిల్ వెర్షన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఆధునికీకరణ లేదా ఆధునీకరణ. ఆధునీకరణ అంటే ఏమిటి? చాలా మంది ఏమిటంటే ఈ తెలుగు భాష ఆధునీకరణ అవడం లేదండి, ఇది చాలా వెనకబడిపోయినటువంటి భాషగా ఉందని కొంతమంది చెప్తూ ఉంటే, తెలుగు అప్డేట్ అవుతూ ఉంది. ఎలా అప్డేట్ అవుతుంది? ఒక భాష ఆధునికం అవ్వాలంటే కొన్ని రకాల పారామీటర్స్ ని ఫాలో అవుతుంది. ఆటోమేటిక్ గా అది ఆధునిక భాషగా మారే నేపథ్యం మనం చూసినట్లయితే కొన్ని రకాల అంశాలు వాటికి దశలుగా కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది కొత్త పదాల కల్పన. ఇది అన్ని రకాల భాషలకి ఇది అవసరం. ఆధునీకరణ అనాలా, ఆధునికీకరణ అనాలా అంటే రెండు అనొచ్చండి. ఆధునీకరణ అనడం అనేది పద్ధతి ప్రకారం జరిగేటువంటి పద్ధతి. ఆధునికీకరణ అని ఆధునికులు మాట్లాడేటప్పుడు ఆ కీ అనేది ఎక్స్ట్రా చేర్చారు, అందువల్ల ఆధునీకరణ అనేది సరైనటువంటి పదం. ఆధునికీకరణ అనేది కూడా ఇప్పుడున్న వ్యవహారంలో కూడా అది వాడుతూ ఉన్నారు, తప్పులేదు. కొత్త పదాల కల్పన అంటే ఎలాంటి పదాలను తీసుకోవాలి, కొత్త కొత్త పదాలని ఎలాంటివి ఎంచుకోవాలి. ఇవి మీరు ఈనాడు పేపర్ కనుక చూసినట్లయితే ఈనాడు పేపర్లో కొన్ని కొత్త పదాలని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఆ సంపాదకీయం చదివేటప్పుడు కానీ, అందులో మ్యాటర్ నిధం చదివేటప్పుడు కానీ కొత్త పదాలు మీకు వచ్చినట్లయితే వాటిని కొంచెం చూడండి. చూడండి, మనకి నేల పరీక్ష అనేది ఉందనుకోండి. నేల ఒకటి, నేల పరీక్ష అంటే భూసార పరీక్ష అన్నమాట. దీనికి ఏం చేయాలి? సాయిల్ టెస్ట్ అని అనేయచ్చు. ఇలాంటివి మనం ఈజీగా అనువాదం చేయడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ ఎగ్జామ్ అని అంటానికి కరెక్ట్ కాదు. దీన్ని మనం ల్యాండ్ ఎగ్జామ్ అనకూడదు. మనకి ఎగ్జామినేషన్ ఒకటి ఉంది కాబట్టి ఎగ్జామినేషన్, ల్యాండ్ ఎగ్జామినేషన్ అనడానికి కుదరదు. ఎందుకంటే అది ఇలా అంటానికి వీలు లేదు. ఇది అనడం తప్పు అన్నమాట. ఏమండి? తప్పు అంటే ఇలా యూజ్ చేయటం లేదు ఎవరు కూడా. ఇలా కొత్త పదాలని మనం కల్పించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నూతన రచనా విధానం. ఎలాంటి రచనా విధానం మనం చెయ్యాలి అంటే పాతదైన పద్ధతుల్ని మనం పక్కన పెట్టేసి కొత్తదైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. లేఖన విధానం. లేఖనం రాసేటప్పుడు
లేఖనం అంటే రాసే విధానం ఎలా ఉంటుంది, వీటిని కూడా మనం గమనించవలసి ఉంటుంది. తర్వాత పాయింట్ భాషణ విధానం, ఎలా మనం మాట్లాడుతున్నాం. కొత్త కొత్త పదాలని ఆధునీకరించే నేపథ్యంలో కంప్యూటరీకరణ, ఈ కంప్యూటరీకరణ ఏ రకంగా ఉంది, ఇలాంటి అంశాలను తీసుకొని అందులో వర్ణం ఎలా ఉంది, అంటే అక్షరాలను ఎలా మారుస్తున్నాం, పదాలను ఎలా మారుస్తున్నాం, వివిధ రకాల పద్ధతుల్ని ఏ రకంగా, దీంట్లో మనకి అన్య దేశీయాలు చాలా కీలకంగా ఉంటాయండి. అంటే మిగతా భాషల నుంచి వచ్చిన పదాలు, వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటున్నామా, కొంచెం మార్పులు చేసి తీసుకుంటున్నామా, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని భాష ఆధునీకరణ జరుగుతూ ఉంటుంది. అందువల్ల భాష ప్రవాహశీలి, ఎప్పుడూ ఇది మారుతూనే ఉంటుంది. దాన్ని మనం ఆపడం మన వల్ల కాదు, మనం చేయాల్సిన పరిస్థితి కాదు. అందువల్ల ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు మరిన్ని వివరాలకు ఫుల్ క్లాస్ ని చూడండి. ఈ ఆప్షనల్ ఇన్ఫినిట్ లో సాధ్యమైనంత వరకు మీరు రికార్డింగ్ వెర్షన్ ఉంటుంది, అలాగే లైవ్ వెర్షన్ ఉంటుంది. మీరు ఏ వెర్షన్ ఎంచుకున్నా సరే సందేహాల్ని ఖచ్చితంగా అడగొచ్చు, సందేహ నివృత్తిని చేసుకోవచ్చు. తద్వారా మీరు వేగవంతంగా, సమర్థవంతంగా విషయ అవగాహనతో పాటు పరీక్షకు కావలసినంత సమాచారాన్ని, టెక్నిక్స్ ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. శుభం శుభం పోయారు.